ఏయ్ నువ్వు నువ్వేంటే ఇక్కడ? ఇది ఈడకెందుకొచ్చిందత్తా? ఏయ్, ఈడ నీకేం పని? పోవి బయటికి. ఏయ్, పిల్లవి పిల్ల లెక్కుండు. ఊకే గుస్సైతవేంది? ఏయ్ ఎంత ధైర్యమే నీకు? నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లోకే వస్తావా? మర్యాదగా బయటికి పో, లేదంటే సెక్యూరిటీ చేత బయటకు గెంటేస్తా. సెక్యూరిటీ! అరే, ఏందక్క ఇది? వచ్చిన మనిషిని ఎందుకు వచ్చినావు, ఏం కావాలి అని అడగకుండా ఊరికే అందరూ గుస్సైతిరింది. అక్కేంటి? ఎవరే నీకు అక్క? నువ్వే. నువ్వు నాకు అక్కవే కదా. ఏయ్, పిచ్చేమన్నా పట్టిందా? మా పెద్దమ్మ నీకు అక్కేంటి? కాదా? ఏంది సారు, నీ పెండ్లం నాకు అక్క అయితదా కాదా చెప్పుండ్రి. అరే, కరెంటు షాక్ కొట్టిన కాకుల్లా అందరూ గట్లయిపోయిండ్రింది. పెద్దాళ్ళని అక్క అనుడు అన్న అనుడు కామని కదా. అట్లనే అన్నాక ఏయ్ మళ్ళీ ఇంకొకసారి అక్క అని పిలిచావంటే నాలుక చీరేస్తా. అసలు నీకిక్కడ పనేంటే? ఎందుకొచ్చావు? అరే, దీంతో మాట్లాడిందత్తా? అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చిరు? ఎట్లొచ్చింది లోపలికి? బయటికి ఈడిస్తే సరే. ఏయ్, ఏంది నువ్వీడ్సేది? మాట్లాడనీకొచ్చినా మాట్లాడనిస్తే మంచిగుంటది. మాటల్లేవు, లొల్లు చేసుకుందామంటే మీకన్నా పెద్దది నా నోరు. మీ అందర్నీ నడి బజార్లో నిలబెడతా. ఓ, అప్పుడే వచ్చేసినవా? చాలా ఫాస్ట్గున్నావు పిల్ల. ఏయ్, ఇంకా ఇక్కడ నువ్వెందుకున్నావు? వెళ్ళిపోమని చెప్పాను కదా. అరే, మీ అందరికి బొట్టుగాటుగా పెట్టి చెప్పాలా? మాట్లాడనీకి వచ్చినా అని చెప్తుంటే మీకెవ్వరికి సంజాయితలే. ఇంకా ఏం మాట్లాడాలి? మాట్లాడడానికి ఇంకా ఏం అవకాశం మిగిల్చావు? ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది కదా అని చెప్పి మా అమ్మని కన్విన్స్ చేసి ఒక ఒప్పందానికి వస్తే నువ్వు దానికి కూడా ఒప్పుకోలేదు.
50 కోట్ల విలువ చేసే ఆస్తి నీ చేతికొస్తుంటే 10 కోట్ల విలువ చేసే ఇల్లును వదులుకోవడానికి నీకేంటి ప్రాబ్లం? నీ చెల్లి పెళ్లి నీకెలా సెంటిమెంటో మా మావయ్య ఇల్లు కూడా మాకు అలాగే సెంటిమెంట్. అందుకే అడిగాను. నువ్వు దానికి కూడా ఒప్పుకోలేదా? ఏంది ఒప్పుకునేది? గా సైటు నాదే, ఇల్లు నాదే. నా సైటు నేను తీసుకునికి మళ్ళా నా ఇల్లు ఇచ్చుడేంది? ఏయ్! మళ్ళీ ఆ సైట్ నీదన్నావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. పాపం డబ్బులిచ్చి కొన్నావేమో, నష్టపోతావేమో అని కొంచెం ఆలోచించా. కానీ నీ నాటకాలన్నీ చూశాక నువ్వు ఇంకా ఏదో ఉద్దేశంతో ఉన్నావేమోనని అర్థం అవుతుంది. ఆ సైట్ నీకు దక్కడం కాదు కదా, అందులోంచి పిడికెడు మట్టి కూడా తీసుకెళ్ళనివ్వను. ఇట్ట మట్టి తీసుకుపోనివ్వా అని చివరికి గా మట్లోనే కలిసిపోయినోళ్ళని చాలా మందిని చూసినా గాని ముందైతే నేను చెప్పేది నువ్వు. ఏ నీ సోది వినేంత టైం ఇక్కడ ఎవరికీ లేదు. బిజినెస్ కి సంబంధించిన మీటింగ్లున్నాయి. డిస్టర్బ్ చేయకుండా మర్యాదగా వెళ్ళిపో. ఏందే ఊకే బిజినెస్లు అంటావు? ఏ మాకు లేవా బిజినెస్లు? మాకు పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద బిజినెస్ల్లో సగం సగం వాటాలున్నాయి. నీకు తెలవకపోతే నీ కోడళ్ళడుగు, నీ కొడుకునడుగు, లేకపోతే నీ మొగుడినడుగు. చూస్తావేంది? సగం వాటా ఉందా లేదా చెప్పుండ్రే. ఉందా లేదా? పిచ్చి పట్టిందే నీకు? ఏ పిచ్చి కుక్కో కరిచి పిచ్చి దాండా వాగుతున్నావు? ఐ కాంట్ బేర్ దిస్ ఎనీమోర్. మధు, జస్ట్ 5 minutes టైం ఇస్తున్నా. నేను తిరిగి వచ్చేసరికి ఈ చెత్త క్లీన్ అయిపోవాలి. ఓకే అమ్మా. మానసి, గౌరవ్ రండి. ఏంది మీ అత్త పారిపోయింది? గచ్చరే మీరెవరు మాట్లాడరేంది? నేనేమన్నా కాని మాట చెప్పినా? ఉన్నమాట చెప్పినా కదా. ఈ ఆస్తిలో సగం వాటా నాదేగా. నీకు నిజంగానే పిచ్చి పట్టింది. పొద్దునేమో ఇంటికి ఫోటోలు పంపించు, ఇప్పుడు ఏకంగా ఆఫీస్లోకే వచ్చేసావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా ఉద్దేశం ఏందో మొత్తం చెప్పిన కదా, మళ్ళా అడుగుతావేంది? అసలు ఏమవుతుంది కనుక నీకు? అప్పుడు నువ్వు నాకిచ్చిన మాట ఏంటి? ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? గమ్మునుండు. నువ్వు మెళ్ళ తాళి కట్టుగానే గా తాళిబొట్టుకి పసుపు బొట్లెట్టుకుంటా, కళ్ళ కద్దుకుంటా మూలగుసునే రకం అనుకున్నావా? నాకు హక్కు ఉంది, లాక్కునే రకం. గాది లాక్కునేదాకా వదిలేదిలే. ఏం చేస్తావు?
ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేస్తున్నావు. మధు గారు ప్లీజ్ ప్లీజ్. మావయ్య గారు మీరిద్దరు బయటికి వెళ్ళండి ప్లీజ్. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? నాకు కాదు, నీకే సంజాయితలే. అసలు ఏమనుకుంటుండ్రే నా గురించి? నాకేం తెల్వద్, చదువుకోలేదు, ఉసుకో అంటే డిస్కో అంటూ తోకూపుకుంటూ తిరుగుద్ది అనుకుంటుండ్రా? అసలు నేనేందో శాంపిల్ చూపించినకే పొద్దున్న ఫోటోలు పంపినా, ఇప్పుడు గీడకొచ్చినా. ఎట్లుందే మన జలక్? నీ గుండెల్లో దొడబుట్టిందిలే, చెమటలుగొక్క గుట్టు పరిగెత్తుకుంటూ వచ్చినావులే. మీరు కానకంతో పెట్టుకుంటేనే గిట్లుంటే మరి గీ కానకమే పెట్టుకోవాలని డిసైడ్ అయితే ఎట్లుంటదే? గందుకే మర్యాదగా మీ మామకు చెప్పు, నేను పెండ్లాన్నని పబ్లిక్గా చెప్పమను. గట్లనే ఆస్తిలో సగం నా చేతిలో పెట్టమను. లేదంటే టీవీలు పేపర్లు అందర్నీ పిలిపించి మొత్తం అందర్నీ రోడ్డు మీదకి ఈడుస్తా. ఏయ్, నువ్వనుకున్నది జరగదు. నువ్వు చెయ్యాలనుకున్నది నేను చెయ్యనివ్వను. గది చూద్దాం. నేను చెప్పాల్సింది చెప్పినా వెనకపోతే ఏమైతుందో చేసి చూపిస్తా. మీ అందరూ కట్టగట్టుకుని సావనికి రెడీగా ఉండండ్రే. ఫోటో ఫోటో ఎక్కడుంది? ఏమైంది? అసలు నిజంగా ఈ ఫోటో పడిందా లేకపోతే ఇదంతా నా భ్రమ? మిమ్మల్ని ఇట్టా చూస్తా ఉంటే గుండె తరుక్కుపోతుందయ్యా. ఎంత గొప్పగా బతికారు. మాలాంటి వాళ్ళకి ఎంతమందికి బతుకునిచ్చారు. అలాంటిది మీరింత చిన్న గదిలో ఈ పరిస్థితుల్లో. ఇప్పుడేమైంది రామయ్య? ఇది ఇల్లు కాదా? ఎండకు ఎండకుండా నీడనివ్వదా? వానకి తడవకుండా చూడదా? మా ఇద్దరికి ఇంతకు మించి ఏం కావాలి చెప్పు? అలా అయితే ఎవరికైనా ఇంతకు మించి కావాల్సిందేముంటుందయ్యా. కానీ దేవుడు గుళ్ళో ఉంటేనే అందం, గుడిసెలో కాదయ్యా. ఇక్కడే మీ బిడ్డలున్నారు. మీరంటే ప్రాణం కదయ్యా. మీరు వెళ్తే కాదంటారా అయ్యా? కాదంటారని కాదు రామయ్య, మేం ఎవ్వరికీ బరువు కాకూడదు, బాధగా మిగలకూడదు అనుకుంటున్నాం అంతే. మాకిది చాలు. మేము
ఇప్పుడు పరిస్థితి బాగాలేదని వదిలి వెళ్ళిపోవాలా? ఏ పరిస్థితుల్లోనైనా భర్తకి భార్య, భార్యకి భర్తే తోడండి. సరే, నేను వెళ్ళి మందులు తీసుకొస్తానండి. భారతి, మందుల కోసమే వెళ్తున్నావా? చెప్పు భారతి, ఎక్కడికి? మీరు అడిగాక ఏ విషయం చెప్పకుండా దాచలేనండి. ఎవరి ఇంట్లోనైనా ఏదైనా పని దొరుకుతుందేమోనని. భారతి, నువ్వు ఏదైనా ఇంట్లో పనిచేయడం ఏంటి? వద్దు, నేనే ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అవుతాను. వద్దండి. మీ ఆరోగ్యమే సరిగ్గా లేకపోతే మీరెక్కడికెళ్తారు? అది కాదు. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే నా మీద ఒట్టే. అది కాదు భారతి. ఇంకేం మాట్లాడకండి. నేను వెళ్ళొచ్చేంత వరకు ఇంటి దగ్గరే కూర్చోండి, అంతే. నేను వెళ్ళొస్తాను. గీ పెద్ద మనిషి మాట్లాడాలి రా అన్నాడు, ఇంకా రాలేదేంది? రావయ్యా నా మగడ. ఎప్పుడు 100 ఫోన్లు చేస్తే గానీ వచ్చేటోడు కాదు. నువ్వే ఫోన్ చేసి కలుద్దామన్నావు గది, ఇలా ఏదో లవ్వర్లా కలుద్దామన్నావు. ఏంది కథ? అసలు ఏమవుతుంది కనుకో నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలు ఇంటికి ఫోటోలు ఎందుకు పంపించావు? ఆఫీస్కి ఎందుకు వచ్చావు? నన్ను ఇబ్బంది పెట్టడం తప్ప ఇవన్నీ చేయడం వల్ల నీకు ఒరిగేదేంటి? అసలు నేను ఏ పరిస్థితిలో తాళి కట్టాను? అప్పుడు నువ్వు నాకు ఇచ్చిన మాట ఏంటి? ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు చేసే పనుల వల్ల నీ ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో తెలుసా? ప్లీజ్ కనుకో, నన్ను అర్థం చేసుకో. బాబు, ఆటో ఆపు. ఇట్రా చెప్తాను, రా. ఇప్పుడే ఇక్కడ చూశాను. ఏమయ్యారు? అయినా ఆ కనకంతో అన్నయ్య ఎందుకు మాట్లాడతారో? నా భ్రమ అయి ఉంటుంది. త్వరగా రండి మేడం, స్కూల్ పిల్లలకు క్యారేజ్ ఇవ్వాలి.